పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ ఇవాళ వర్చువల్ గా సమావేశం కానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నట్లుగా సమాచారం. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ ఇవాళ వర్చువల్ గా సమావేశం కానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను వివరించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అక్షయ. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అంటే పశ్చిమాసియా నుంచి దేశానికి రావాల్సినటువంటి గ్యాస్ కావచ్చు, దాంతోపాటు చమురు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకున్నంత స్థాయిలో ఎగుమతి అనేది కష్టంగా మారుతుంది. దాంతో ఈ ప్రభావం భారతదేశం పైన ఎలా ఉంది, దాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో అంటే 6:30 గంటలకు కీలక సమావేశం వర్చువల్గా జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో కీలకంగా అంటే ఇప్పటి వరకు ఈ యుద్ధ పరిస్థితులు ఎప్పుడైతే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయడం, ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 12 దేశాలపైన దాడులు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ రిఫైనరీస్ పైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి నేపథ్యంలో భారత్ పైన ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే ఇప్పటికే ఈ ఏదైతే యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాలపైన ఉంది. అంతేకాదు ఇది భారత్ పైన కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 80% మనం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్కి కావాల్సినటువంటి ముడి సరుకులు. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దేశం అన్ని రాష్ట్రాలతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ విషయాన్ని 2 రోజుల క్రితం పార్లమెంటు వేదికగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు జరిగేటటువంటి సమావేశంలో ఇప్పటి వరకు ఈ యుద్ధ ప్రభావం వల్ల భారత్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయి, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, అంతేకాదు దీంట్లో రాష్ట్రాలు ఏ విధంగా సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి కొరత అంటున్నారు. మరోవైపు ఎల్పిజికి సంబంధించినటువంటి కొరత ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది గ్యాస్ కోసం. మరోవైపు ఏదైతే కమర్షియల్ గ్యాస్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఆ కమర్షియల్ గ్యాస్ లేక హోటల్స్ మూసేయడం కావచ్చు, కొన్ని పరిశ్రమలు మూసేయడం, దాంతో వలస కార్మికుల పైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా నేరుగా కనిపించేటటువంటి అంశాలు. ఇక మరోవైపు పెట్రోకెమికల్స్ కావచ్చు, దాంతోపాటు రసాయనాలు, మందులకు సంబంధించినటువంటి దిగుమతులపైన కూడా ఈ ప్రభావం పడుతుంది. దాంతో ఎగుమతులు, దిగుమతులపైన ఉన్నటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి భారత్ ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేస్తుంది. ఇంకోవైపు వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని మీద కాల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళకు వస్తున్నటువంటి పూర్తి స్థాయి డాటాను కేంద్ర విదేశాంగ శాఖకు కూడా ఇప్పటికే సబ్మిట్ చేశారు. సో వాళ్ళ బాగోగులకు సంబంధించి అంటే కొన్ని దేశాల్లో బెటర్గా ఉన్నటువంటి దేశాలు, ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసినటువంటి దేశాల నుంచి ఇప్పటికే భారతీయులంతా కూడా వెనక్కి వచ్చారు. దాదాపు 4 లక్షల మంది వెనక్కి వచ్చినట్లుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది. అయితే మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి బాగోగుల విషయంలో ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇరాక్లో ఉన్నటువంటి వాళ్ళు, ఖతార్లో ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళకు సంబంధించి ఏ విధంగా వెనక్కి తీసుకురావాలి, లేదంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా కేంద్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే దృష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అంటే ఇప్పటికే 2 సార్లు ఆయా దేశాల ప్రధానులతో మాట్లాడిన విషయం కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే కేంద్రం అమలు చేస్తున్నటువంటి ఆ ప్లాన్ ఏంటి, ఆ తర్వాత రాష్ట్రాలు అమలు చేయాల్సినటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలి, మరోవైపు రాష్ట్రాలు ఇప్పటి వరకు సిద్ధం చేసినటువంటి
పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చ జరుపుతారు. అయితే ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఏ విధంగానైతే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, దాంతోపాటు పుదుచ్చేరి, అస్సాం ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ వర్చువల్ కాన్ఫరెన్స్కు హాజరు కారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా వాళ్ళతో మాట్లాడతారు. సో ఈ సమావేశం తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడున్నటువంటి ఈ పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయడమే కాకుండా గతంలో ఏ విధంగానైతే కరోనా పరిస్థితులను కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఒక సహకార ధోరణితో అంటే టీమ్ ఇండియాగా ఒకటిగా ఉంటూ ఏ విధంగా ఎదుర్కొన్నారు ఏంటి అనేది కూడా ఈసారి చర్చించుకోవడమే కాకుండా ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయడం, మరోవైపు దేశంలో ఉన్నటువంటి వనరులనే తాము పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా, అంటే రానున్నటువంటి వేసవి కాలం దృష్ట్యా పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో విద్యుత్ థర్మల్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలను ఏర్పాటు చేసుకోవడం, మరోవైపు రైతులకు సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ కోసం కూడా సిద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కావాల్సినటువంటి ఎరువులను సిద్ధం చేసుకోవడం, ఈ విధంగా ఎన్నో అంశాలను కూడా ఇప్పుడు జరిగేటటువంటి వర్చువల్ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కేంద్రం, రాష్ట్రం అంటే ఎన్నికల తర్వాత వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విధంగానే టీమ్ ఇండియా స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నటువంటి పిలుపును కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వబోతున్నారు. దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సైతం ఈ విషయంలో వాళ్ళ వద్ద ఉన్నటువంటి సమస్యలు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పటికే కేంద్రంలో ప్రత్యేకంగా అంతర్గతంగా ఒక మినిస్టర్ అంటే మంత్రులకు సంబంధించినటువంటి ఒక గ్రూపును కూడా అంటే కమిటీని వేశారు. సో అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా కోఆర్డినేషన్ కోసం కమిటీలు వేయడం, అవసరమైతే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు కావచ్చు. అంతేకాదు ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అంటే పోలీసులు చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో పుకార్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అంటూ వాళ్ళు చెప్పడంతో జనమంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు. మరోవైపు లాక్డౌన్ వేయబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో అవన్నీ ఏవీ లేవు. దేశం మొత్తం కూడా ఇబ్బందులన్నీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అంశాలను కూడా పట్టించుకోకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.